శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం పరమేశ్వరే పాదార్పితం. చాలా వరకు ద్వాదశ రాసుల్లో వారు ఎటువంటి దేవాలయాలు దర్శిస్తే మనకి మంచి జరుగుతుంది, నా స్థితి మారుతుంది, ఆర్థిక అప్పుల నుంచి ఏ విధంగా బయటపడడానికి మార్గాలు లభిస్తాయి అనేటువంటి విషయానికి వస్తే గనక మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు ఎవరు, ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు ఎటువంటి దేవాలయాన్ని దర్శనం చేయాలి, ఒకవేళ కొన్ని కాలమాన పరిస్థితుల ప్రకారంగా సోతగో ఉన్నటువంటి వారు దేవాలయం దర్శనం చేయలేకపోతే తమ ఇంట్లోనే ఉండి ఏ భగవత్నామస్మరణ చేస్తే ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్య కానీ, మీరు అనుకున్నటువంటి స్థితి మారడం కానీ, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కానీ, వ్యాపారాలు ఏ విధంగా ప్రారంభం చేసుకోవాలి అనేటువంటి విషయాలకి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి మాలను మనం ధరించడం, ఎటువంటి బీజాక్షరాన్ని మనం పఠించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుప్తంగా వివరించుకున్నట్లయితే, ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి దేవాలయం దర్శనం చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించుకోవాలి, ఈ ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అంతా నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మీ ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్య కానీ, కోర్టు విజయం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ కలుగుతుంది అనేటువంటి విషయాల్లో మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారు ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి విషయంలో మొట్టమొదటిగా ఎవరెవరు ధనుసు రాశిలోకి ఇచ్చేస్తారు. మూలా నక్షత్ర 4 భాగాలు, అదేవిధంగా పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఇక ఉత్తరాషాఢ 1 పాదం వారు ధనుసు రాశిలోకి ఇచ్చేస్తారు. ఈ ధనుసు రాశి వారు శని అర్ధాష్టమంలో ఉన్నాడు, పైగా కుజుడు కూడా అర్ధాష్టమంలోనే చూస్తున్నాడు. వీరి కలయికలో ఉండడం వల్ల ధనుసు రాశి వారికి చికాకు వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. గౌరవం ఉంటుంది, మీ బంధువర్గాల్లో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది, కానీ ఏదో తెలియనటువంటి ఒక అస్తవ్యవస్థతకు గురవుతూ ఉంటారు. ఎలాగా? ఒంటరిగా ఉండాలా, జనాలతోటే ఉండాలా, వీరు నన్ను మోసం చేసేస్తారా, వీరిని ఎంతవరకు నమ్మచ్చు, ఇటువంటి సందిగ్ధాతో కూడుకున్నటువంటి జీవితాన్ని నడుపుతూ ఉంటారు ధనుసు రాశి వారు. గురుగారు, మరి ఇటువంటి మా పరిస్థితుల నుంచి ఏ దేవాలయం దర్శనం చేయడం వల్ల మేము ఉన్నతమైన స్థితిగతులు పొందుతాం అంటే కనుక ఖచ్చితంగా ధనుసు రాశి వారు 4 పౌర్ణములు దత్తాత్రేయ దర్శనం చేయడం, గుల్బర్గాలో ఉన్నటువంటి దత్తాత్రేయ దర్శనం చేయడం అనేటువంటిది అత్యంత శ్రేయస్కరంగా ఈ ధనుసు రాశి వారికి చెప్పదగ్గ సూచన. దత్తాత్రేయ అనుగ్రహమే వీరిని రక్షించేటువంటి ప్రధాన మూర్తిగా చెప్పవచ్చు. గుల్బర్గాలో ఉన్నటువంటి త్రివేణి సంఘమయుక్తంలో స్నానం ఆచరించుకుని పౌర్ణమి రోజున ధనుసు రాశి వారు దత్తాత్రేయుని ఎదుటిగా ఆ ప్రాంగణంలో నేతితో దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ గురుగారు మేము అక్కడ వరకు రాలేము, కాలమాన పరిస్థితులు కానివ్వండి, లేకపోతే ఏలాంటి సూతకం ఉంది, మాకు కొన్ని పరిస్థితుల వల్ల మేము అక్కడ వరకు వెళ్ళలేము ఆర్థికంగా అనుకున్నట్లయితే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయుడి దేవాలయానికి వెళ్ళండి, లేదా మేధా దక్షిణామూర్తి ఉన్నా పర్వాలేదు. ముందుగా ఈ ధనుసు రాశి వారు దత్తాత్రేయుని యొక్క దేవాలయంలో తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం, శ్రీ గురుదత్తాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ధనుసు రాశి వారికి రానున్న రోజుల్లో మీకు ఒక ఈ పని చేయడం వల్ల నేను ఇంకా స్థిరత్వం పొందుతాను, నాకంటూ ఫిక్స్డ్గా అమౌంట్ రెగ్యులర్గా జనరేట్ అవుతుంది అనేటువంటి అవకాశం, చేజారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అది కూడా వచ్చేటువంటి జూలై 19వ తారీఖు తర్వాత అవకాశం చేజారేటువంటి విషయంగా చెప్పచ్చు. కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఎక్కువ శాతము దత్తాత్రేయ ఆరాధన కానీ, గురుపారాయణ చరిత్ర చదవడం కానీ చెప్పదగ్గ సూచన.
ప్రతి గురువారం రోజు మీ చేతుల మీదుగా మీరే ఒక 5 చపాతీలు చేసి దత్తాత్రేయుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని ఇలా నిలువుగా చీల్చివేసి మీ కుడి చేతిలో ఉన్నటువంటి 5 ముక్కల్ని ఏదైనా కుక్కలు కానీ లేదా ఆవుకు కానీ తినిపించడం, మిగిలినటువంటి భాగాన్ని మీరే స్వీకరించడం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రతిరోజు భస్మధారణ చేయండి. రుద్రాక్షమాలను ధరించడం చాలా విశిష్టత. ఈ ధనుసు రాశి వారు నవగ్రహాల దగ్గరికి వచ్చేసరికి అత్యంత శ్రేయస్కరంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అని చదువుకోవడం అత్యంత శ్రేయస్కరం. ధనుసు రాశి వారు కోర్టులో జయాన్ని సాధించడానికి, అదేవిధంగా రావాల్సినటువంటి మీ యొక్క ధనం రావడానికి, వ్యాపారంలో మీకంటూ ఒక స్థిరత్వం ఏర్పడడం అనేటువంటిది అక్టోబర్ 18 తర్వాత మాత్రమే ఏర్పడుతుంది. నేను చెప్పే ఈ తత్వపారాయణ ఇవన్నీ కూడా అక్టోబర్ 18లోగా మనం చేయగలిగితే అవకాశం మరింత వేగవంతంగా మనకి చేజిక్కేటువంటి అవకాశం అనిపిస్తుంది. పైగా స్త్రీ వల్ల మాట పడేటువంటి అవకాశం ఈ ధనుసు రాశి వారికి ఆగస్టు 4వ తారీఖు నుంచి 23 మధ్యలో ఒక స్త్రీ వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు గురి అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా ఈ ధనుసు రాశి వారు ఉండాలి. ఇంకొక విషయం, గురువారము, ఆదివారము, సోమవారము ఈ 3 రోజులు కూడా ఎరుపు కానీ లేదా పసుపు వస్త్రాన్ని కానీ ఈ ధనుసు రాశి వారు ధరించడం చాలా ఉత్తమం. 99% వరకు ఇంట్లో కూడా మీరు నిత్యము నేతి దీపారాధనే చేయండి. ఆవు నేతితో మాత్రమే దీపారాధన చేయండి. మీకు వచ్చేటువంటి గంధం ఏదైతే ఉందో అది పక్కకు తొలగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ధనుసు రాశి వారు దత్తుని యొక్క ఆరాధన ఎంత విశిష్టంగా చేసుకుంటే అంత అద్భుతంగా కలిసి వస్తుంది. కొన్ని పర్యాయాల్లో దేవాలయానికి వెళ్ళలేక మీకు దగ్గరలో దత్తాత్రేయుడు దేవాలయం దొరకకపోతే కనుక మీ ఇంట్లో తూర్పు భాగంగా కూర్చుని, అంటే మీకు అభిముఖంగా తూర్పు భాగంగా కూర్చుని ఒక పల్లెంలో గండ చక్రాలు లేదంటే మిశ్రీ అంటారు, మిశ్రీ పెట్టుకుని దాని మీద చేవేసి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని 54 సార్లు పఠించి అందరి సగ భాగాన్ని ఏదైనా చీమలకు కానీ లేదంటే మీ ఇంట్లో కొంచెం దూరంగా పెంచుకుంటున్నటువంటి మొక్కలు మొదట్లో కానీ వేసి మిగిలిన భాగం మీరు స్వీకరించగలిగితే స్వీకరించడం, లేదా కాఫీలోనో పాలలోనో కలుపుని తాగి ఈ విధంగా చేయండి. తర్వాత ఈ ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను దత్తాత్రేయుని యొక్క దేవాలయానికి వెళ్ళలేకపోయినా, ఇంట్లో నేను చెప్పిన విధంగా చేసుకోలేకపోయినా మీరు నిత్యము కూడా రుద్రాక్షమాలను ధరిస్తూ ఓం గురుదేవాయ నమః, ఓం గురుదేవాయ నమః అని మీ గురువును తలుచుకున్నా నమస్కారం చేయండి. మీ యొక్క సమస్య అనేటువంటిది పరిష్కార మార్గం కనబడుతుంది. రెండోది, ఆ సమస్య నుంచి మీరు గట్టెక్కేటువంటి అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించండి. ఇప్పటి వరకు నేను తెలియజేసిన ప్రతిదీ కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కేవలము ధనుసు రాశి వారి సంవత్సరాంతము జరిగేటువంటి ఫలితాన్ని నేను గోచార రీత్యా మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది.